ఎవరు బాబు మీరు? రేయ్, ఉన్న సామాన్లన్నీ కింద పడేసి పగలగొట్టండి రా. బాబు బాబు, ఏ ఎందుకు ఇలా చేస్తున్నారు? రే, బయటికి పోండి. ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నీకేంటి అంత పొగరా? ఈ ఏరియాకి కొత్తగా వచ్చి నీకు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావా? నేనెక్కడ తలదూర్చాను? నేను ఎవరిని పెద్దగా పట్టించుకోకుండా నా పని చూసుకుంటున్నా. ఎవరండి మీరు అసలు? ఎందుకు ఇలా వచ్చి గొడవ చేస్తున్నారు? దేన్ని వదలకుండా పగలగొట్టేయండి రా. అయ్యో, అయ్యో. తను బంగారికి ఫోన్ చేయి. ఎవరికైనా ఫోన్ చేసుకో, మమ్మల్ని ఏం చేయలేరు. మర్యాదగా మోటాముళ్ళు సర్దుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. లేదు అనుకోండి, రేపు తెల్లారేసరికి కుటుంబంతో సహా ఇల్లు తగలబెట్టేస్తాం. రే, మీరు అసలు మనుషులేనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకు అసలు మనసాక్షి లేదా? రే, మీరు అసలు మనుషులేనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీకు అసలు మనసాక్షి లేదా? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? ఏం చేయమంటావు మమ్మల్ని? ఇది మా వ్యాపారం. ఇలా చేయకపోతే మేం బతకలేము. ఏంటి, ఊరు వదిలేసి పారిపోతారా? ఏయ్, లోపలుండే సామాన్లు ఎత్తుకురండి రా. తను తొందరగా ఫోన్ చేయి. రావుబాబుకి ఫోన్ చేయి. హలో, మీరు టెన్షన్ పడకండి, నేను వెంటనే వస్తున్నాను. మమ్మల్ని ఊరు వదిలేసి వెళ్ళిపోమంటానికి మీరెవరు? మర్యాదగా అందరూ బయటకు వెళ్ళండి, లేదంటే జరిగేది వేరే. అన్నా, ఇది ఎంత చెప్పినా వినేలా లేదు. ఇంకా ఇంట్లో ఉండే వస్తువులన్నీ పగలగొట్టి ఎప్పటికిప్పుడే వీళ్ళందరినీ ఇంట్లోంచి గెంటేసి ఇల్లు తగలబెట్టేద్దామా? ఆ తర్వాత వీళ్ళకి ఇల్లు అద్దెకి ఎవరిస్తారో అది చూద్దాం. అంతెందుకురా, ఇల్లు బాగా కాలిపోతున్నప్పుడు వీళ్ళని లోపలే ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పరువు మర్యాదలతో వీళ్ళిక్కడ ఉండగలరా? హేయ్, లేవరా. హేయ్, ఎవర్రా మీరంతా? రాయ్, ఎవర్రా మిమ్మల్ని పంపింది? చెప్పరా, చెప్పు. చెప్పమంటున్నాను కదా. ఎవర్రా పంపింది? హేయ్, హేయ్, చెప్పరా, ఎవరు పంపించారా? చెప్తావా లేదా? చెప్పరా. రేయ్, హేయ్, ఆగరా, ఆగు, ఆగరా. రేయ్, రేయ్. అన్నయ్య, ఏడవకమ్మా. ఏంటి చెయ్య ఇదంతా? ఎవరు వీళ్ళు అసలు? ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్లారో తెలియడం లేదన్నయ్య.